సుస్థి చేసిందని ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే అక్కడ తాళం వేసిన తలుపులు దర్శనమిస్తున్నాయి. కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లలేని నిరుపేదలు సర్కార్ దవాఖానాలకు వెళ్తే డాక్టర్ల ఖాళీ కుర్చీలు వెక్కిరిస్తున్నాయి. ఇంతకీ బంగారు తెలంగాణలో ఆసుపత్రులకు ఈ దుస్థితి ఎందుకు? ప్రభుత్వం ఖర్చు చేస్తున్న నిధులు ఏమవుతున్నాయి? సర్కారు దవాఖానాలంటే జనం హడలెత్తిపోతున్నారు. వేళకు రాని వైద్యులు, నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బంది, అందుబాటులో లేని మందులు, అరకొర సౌకర్యాలు వెరసి ప్రభుత్వ ఆసుపత్రులంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్థికంగా స్థితిమంతులైతే ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఇక నిరుపేద ప్రజానికానికి మాత్రం ఎన్ని కష్టాలైనా ప్రభుత్వ ఆసుపత్రులే దిక్కవుతున్నాయి. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే క్షతగాత్రులకు కనీస వైద్య సేవలు అందటం లేదు. రక్తమోడుతూ ఆసుపత్రులకు వస్తే గాయాలను శుభ్రం చేసి తెల్లగుడ్డతో చుట్టి పెద్ద ఆసుపత్రులకు పంపించేసి చేతులు దులుపుకుంటున్నారు. అత్యవసర వైద్యం అందక మార్గ మధ్యంలోనే కొందరు తనువు చాలిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యంతో పాటు మెరుగైన వైద్యం అందించడానికి అన్ని సదుపాయాలు ఉన్నాయనేది ప్రభుత్వ పెద్దల మాట. అయితే అది ఆచరణలో అమలు కావటం లేదు. ఫలితంగా ప్రభుత్వ వైద్యం నిరుపేదలకు అందని ద్రాక్షగా మారుతోంది. ఉప కేంద్రాలు మొదలు కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు, జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులు నిరుపేదలకు సేవలందించడంలో విఫలమయ్యాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2 రోజుల క్రితం మలక్పేట్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకున్న 2 బాలింతలు మృతి చెందారు. వైద్యుల నిర్లక్ష్యమే బాలింతల మృతికి కారణమనే విమర్శలున్నాయి. 2 బాలింతలు మరణించాక తెలంగాణ వైద్య శాఖ అప్రమత్తమైంది. హడావిడిగా మిగిలిన 9 మంది బాలింతలను నిమ్స్కు తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించి ఆ తర్వాత డిశ్చార్జ్ చేశారు. ఆ ఘటనపై తెలంగాణ గవర్నర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్గా కాకుండా ఒక గైనకాలజిస్టుగా తనకు ఈ ఘటనపై చాలా ప్రశ్నలున్నాయని అన్నారు. 2 నిండు గర్భిణులు ప్రాణాలు కోల్పోవడం బాధగా ఉందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులే పేదవారికి ఆధారంగా ఉంటాయని, కనీస సదుపాయాలు కల్పించకపోవడం ఏంటని ప్రభుత్వంపై మండిపడ్డారు. 2 women not only as a governor, not only as a mother, but as a gynecologist also. I cannot accept cesarean, loss of life due to cesarean. So government hospitals should be improved to handle what all the population and what all the cases they deal with. I heard 11 cases has been taken for cesarean and 2 of them mortality occurred. This is very nearby hospital. I don't know why this enquiry is going on. As a gynecologist, I have so many questions in my mind. But whatever may be the situation, it's very painful. Actually, in fact, I wanted to visit the hospital to know what all the facilities there. ఒక్క భాగ్యనగరంలో ఆసుపత్రులు మాత్రమే కాదు, అన్ని పరిస్థితుల తీరు అలాగే ఉంది. బాన్సువాడ ఆసుపత్రి తెలంగాణలో అత్యుత్తమ ఆసుపత్రిగా గుర్తింపు పొందింది. కాయకల్ప అవార్డులు 3 సార్లు అందుకుంది. అటువంటి ఆసుపత్రి పనితీరు అస్తవ్యస్తంగా ఉంది. ఆపద సమయంలో తగిన వైద్య సేవలు అందాలంటే వైద్యులు అందుబాటులో ఉండాలి. తీవ్ర గాయాలతో వచ్చిన రోగికి తక్షణ వైద్యం అందించాలి. అలా కాదని దూరంగా ఉన్న ఆసుపత్రులకు తరలిస్తే ప్రాణాల మీదకొస్తుంది. సెలవు రోజులు వచ్చాయంటే ప్రాథమిక వైద్య సేవలందటం గగనమే. పేద మధ్యతరగతి ప్రజల అత్యవసర వైద్యానికి సర్కారు దవాఖానాలే దిక్కు. ఒక్కో జిల్లాలోని ఆసుపత్రుల్లో నిత్యం సగటున 200-300కు పైగా రోగులు ఓపీ సేవలు పొందేవారు. 40 నుండి 50 మంది ఐపీ సేవలు పొందుతుండేవారు. వైద్యులు సమయానికి రాకపోవడం, సేవల్లో నిర్లక్ష్యం కారణంగానే ఇటీవలి కాలంలో దవాఖానాలకు వచ్చే రోగుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. సుస్థి చేసిందని ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే అక్కడ తాళం వేసిన తలుపులు దర్శనమిస్తున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోలేని నిరుపేదలు ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయిస్తే డాక్టర్ల కుర్చీలు ఖాళీగా కనిపిస్తున్నాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వైద్యం కోసం కేశంపేట పీహెచ్సీకి వస్తే వైద్యులు అందుబాటులో ఉండడం లేదు. పేదల వైద్యం కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా క్షేత్రస్థాయిలోని పీహెచ్సీలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. అటు కనీస సౌకర్యాలు లేక, ఇటు వైద్యులు అందుబాటులో లేక అనారోగ్యానికి గురైన పేదలు ఎటుపోవాలో తెలియని పరిస్థితి నెలకొంది.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందక నిరుపేదలు ప్రైవేటు వైద్యశాలకు పరుగులు పెడుతున్నారు. చాలినంత మంది సిబ్బంది లేక ప్రభుత్వ ఆసుపత్రుల్లోని కుర్చీలు నిరుపేదలను వెక్కిరిస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 60 ఏళ్ల క్రితం మంజూరైన పోస్టులని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అప్పటికీ ఇప్పటికీ రోగులు మాత్రం 10 రెట్లు పెరిగారు. అందుకు అనుగుణంగా వైద్యులు సిబ్బంది లేకపోవడంతో వైద్య సేవలందించడం కష్టతరంగా మారింది. ప్రస్తుతం ఉన్న పోస్టులే చాలా వరకు ఖాళీగా ఉండటంతో కొత్త పోస్టులను పెంచే యోచనలో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు లేరని చెబుతున్నారు. 24 గంటలు పనిచేసే వైద్యశాలల్లో సిబ్బంది లేక బాలింతలు, గర్భిణీలు, పసికందులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఇక అనేక ప్రభుత్వ వైద్యశాలల్లో మందుల కొరత పీడిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు అత్యవసర మందులు, ఇన్సులిన్లు దొరక్క ఇక్కట్ల పాలవుతున్నారు. కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోతున్నాయి.